గుడ్ మార్నింగ్ గైస్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ డే 3 ఇన్ జార్జియా. సో ఇవాళ ఒక డే ట్రిప్ కి వెళ్తున్నాము. సో నేను లాస్ట్ బ్లాగ్ లో చెప్పినట్టు ఇవాళ వెళ్ళే డే ట్రిప్ జార్జియాలోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నమాట. సో మేము ఇవాళ వెళ్తుంది కస్బేకి డే ట్రిప్. సో ఈ కస్బేకి డే ట్రిప్ లో మంచి మంచి అట్రాక్షన్స్ ఉంటాయి. సో నేను అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ట్రిప్ మేము ఫస్ట్ యాక్చువల్లీ ఆన్లైన్ లో బుక్ చేసాము. కాకపోతే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇక్కడే ప్యాకేజెస్ తక్కువ ఉన్నాయి. సో అది క్యాన్సిల్ చేసేసి ఇక్కడే బుక్ చేసుకున్నాము. ట్రిప్ అనేది ఇప్పుడు 9 o'clock కి స్టార్ట్ అవుతుంది. మమ్మల్ని 8:45 వరకల్లా వాళ్ళ టూర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి వెయిట్ చేయమన్నారు. సో ఇప్పుడు అక్కడికే వచ్చి వెయిట్ చేస్తున్నాము. బట్ గైస్, జార్జియా ఇస్ బ్యూటిఫుల్ గైస్. అస్సలు ఏమన్నా ఉన్నాయి ఆ స్ట్రీట్స్ అయితే. సో తప్పకుండా విజిట్ చేయండి, మీకు ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. అండ్ తక్కువ బడ్జెట్ లో యూరోప్ వైబ్స్ ఎంజాయ్ చేయాలి అంటే జార్జియా ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్. ఇదే అన్నమాట టూర్ ఆఫీస్. సో వీళ్ళ త్రూవే మేము కస్బేకి ట్రిప్ బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ వెయిట్ చేయమంటే వీఆర్ వెయిటింగ్. ఇదంతా యూరోప్ స్క్వేర్. అండ్ నిన్న మేము నైట్ డైన్ చేసిన హోటల్ ఇదే, దాని కిందనే ఈ టూర్ ఆఫీస్. సో ఇంకా ఇప్పుడే వెహికల్ కూడా వచ్చింది, ట్రిప్ స్టార్ట్ అవుతుంది డే టూర్. సో ఇదే అన్నమాట ఇవాళ టూర్ వెహికల్. ఏమైందో తెలియదు, రౌండ్ తిప్పుకొని వచ్చి వెహికల్ చేంజ్ చేసినారు మాకు. అంటే ఆ వెహికల్ లా ఇప్పుడు వేరే గ్రూప్ వచ్చింది ఒకటి. ఆ గ్రూప్ లో 4-5 పీపుల్ ఉండే అన్నమాట. సో ఇక్కడ వెహికల్ సరిపోవట్లే ప్లేస్ అని చెప్పేసి, అంటే 4-5 పీపుల్ మేము ఒకటే వెహికల్ లో వస్తామన్నారు. అందుకే మమ్మల్ని ఇద్దరిని దిగమన్నారు అనమాట. సో మాకు వేరే వెహికల్ ఇచ్చినారు. ఇది కొంచెం ఆరాం ఉంది. సో టిబ్లిజీ నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 1 hour ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ టూరిస్ట్ స్పాట్ జిన్వాలి వ్యాలీ వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ జిన్వాలి రిజర్వాయర్ అని ఉంటుంది. ఆ జిన్వాలి రిజర్వాయర్ కి వెళ్లే ముందు మనకి వ్యూ పాయింట్ వస్తుంది, వ్యాలీ వ్యూ పాయింట్. సో ఇక్కడ ఒక 20 minutes హాల్ట్ అనమాట, జస్ట్ అట్లా ఫోటో స్టాప్. ఈ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకొని ఒక 40 minutes ట్రావెల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ కి అయితే వచ్చాము. సో ఇది వచ్చేసి జిన్వాలి రిజర్వాయర్. ఇక్కడే మనకి ఒక మాంటెసరీ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి వ్యూస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి.
అన్నవరి మాంటెసరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 50 మినిట్స్ అట్లా ట్రావెల్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్కి అయితే వచ్చాము. సో ఇది వచ్చేసి పసవనౌరి రివర్ కాన్ఫ్లుయెన్స్. ఇక్కడ ఏంటంటే మనకి 2 రివర్స్ మీట్ అవుతాయి అన్నమాట. మనం ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా చూడొచ్చు. ఆ 2 రివర్స్ ఏంటి అంటే బ్లాక్ అరాగ్వి, వైట్ అరాగ్వి. సో ఈ 2 రివర్స్ కలిసి అరాగ్వి రివర్ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఆ 2 రివర్స్ మీటింగ్ పాయింట్ తర్వాత లంచ్ కోసము ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఆపారు. సో ఇదే రెస్టారెంట్, ఓల్డ్ హౌస్. యాజ్ యూజువల్ లంచ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. యాక్చువల్లీ ప్యాకేజ్లో లంచ్ ఇంక్లూడ్ చేసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ అనేవి మనము చూస్ చేసుకొని తిన్నది బెటర్ ఉంటుంది. ఇక్కడ మీట్ అంటే ఎక్కువ పోర్కు, బీఫ్ అలా ఉంటాయి. సో మనం అవన్నీ తినము కాబట్టి, సో మనం కొంచెం స్పెసిఫిక్ ఉంటాం కాబట్టి, సో చికెన్, ల్యాంబ్ ఇలాంటివి చూస్ చేసుకొని తింటే బెటర్గా ఉంటుంది. అందుకని చెప్పి మీరు ప్యాకేజ్ పెట్టుకోకుండా, లంచ్ ఇంక్లూడ్ చేసుకోకుండా, వాళ్ళు లంచ్కి స్టాప్ పెడతారు, బట్ మనం పే చేసుకొని తిన్నది బెటర్. మనకు కావాల్సింది ఆర్డర్ చేసుకొని. మీరు లంచ్ ఇంక్లూడ్ చేసుకుంటే బార్బిక్యూస్ ఉంటాయి, అవి మనం తినని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. రెస్టారెంట్కి ఆపోజిట్ సైడ్ ఇదన్నమాట. ఇందాక మనం చూసిన రివర్, మనం చూసింది ఇందాక మీటింగ్ పాయింట్ ఆఫ్ 2 రివర్స్. ఇప్పుడే హనీ టేస్టింగ్కి వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్ ఉంటాయి. సో అవి మనము టేస్ట్ చేసి మనకి నచ్చిన హనీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇవాళ డే ట్రిప్ లో నెక్స్ట్ ప్లేస్ గడౌరి వ్యూ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ అని ఒక ఆర్కిటెక్చర్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది 1983లో రష్యాకి, జార్జియాకి ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఈ మాన్యుమెంట్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అయితే ఈ ప్లేస్ అనేది, ఈ ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ అనేది గడౌరి జ్వారీ పాస్ అనే ఏరియాలో ఉంటుంది. ఇక్కడ మనకి హార్స్ రైడింగ్ యాక్టివిటీ, పారాగ్లైడింగ్ యాక్టివిటీ చేయొచ్చు. బట్ పారాగ్లైడింగ్ చాలా కాస్ట్లీ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అరౌండ్ 20,000 ఇండియన్ రూపీస్ చెప్తున్నారు పారాగ్లైడింగ్ కి. బట్ మనకి ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే మనకి ఘాట్ రోడ్స్ అన్నమాట. సో హిల్ క్లైమ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ పీక్ పాయింట్ వచ్చేసి కస్బేగి. ఈ గడౌరి తర్వాత నెక్స్ట్ మనం కస్బేగికి వెళ్తాము. సో అది కంప్లీట్ పీక్ టాప్ అన్నమాట. సో ఇప్పుడైతే ఈ గడౌరి ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ చూడండి.
ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ కంప్లీట్ చేసుకొని కస్బేకి వెళ్తుంటే దారిలో ఇక్కడ ఈ మౌంటైన్ ఉంది కదా, ఈ మౌంటైన్ నుంచి వాటర్ వస్తూ ఉంటాయంట. సో ఈ వాటర్ లో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే ఈ మౌంటైన్ అంతా కూడా ఈ కలర్ లో ఉంది. సో ఇక్కడ జస్ట్ ఒక 5 minutes స్టాప్. సో ఫైనల్లీ కస్బేగికి వచ్చేసాము. కస్బేగి అనేది జార్జియాలోనే ద మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్. సో ఇక్కడ ఏంటంటే మనకి కస్బేగి హిల్ టాప్ పైన ఒక చర్చ్ ఉంటుంది. సో ఆ చర్చ్ పేరు నేను కింద ఇస్తాను చూడండి. సో ఈ చర్చ్ అనేది కంప్లీట్ హిల్ టాప్ లో ఉంటుంది. మనం ఆ చర్చ్ కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కస్బేగి మౌంటైన్స్ వ్యూ అనేది అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా అమేజింగ్ ఉంటుంది. అండ్ స్నోఫాల్ టైంలో కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ స్నో యాక్టివిటీస్ ఉంటాయి, స్కీయింగ్ ఇలాంటి స్నో యాక్టివిటీస్ అన్ని కూడా అవుతుంటాయి. బట్ ఇది మాత్రం ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. అసలు ఇప్పుడు కూడా క్లౌడ్స్ అనేవి ఇట్లా లిటరలీ టచ్ అవుతున్నాయి అన్నమాట. Beautiful place. Say parledu, no problem. You can come. Woo! Beautiful place.
ఏ గైస్, నిన్న నైట్ కస్బేకి ట్రిప్ అయిపోయేసరికి 9:20 అయింది. మేము మార్నింగ్ ఎక్కాం కదా యూరోప్ స్క్వేర్ దగ్గర టూర్ గైడ్ అదే టూర్ ఆపరేటర్ ఆఫీస్ దగ్గర. సో అక్కడ డ్రాప్ చేసేసరికి 9:20 అయింది. అసలు లంచ్ నిన్న బాగాలేదు, లేట్ అయిపోయింది. సో ఇంకా టైం లేకుండే, ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో అసలు ఇంకా నిన్న రికార్డ్ చేయడానికి కూడా కుదరలేదు, చాలా ఎగ్జాస్టెడ్ ఉండే. సో అక్కడే డిన్నర్ చేసుకొని, మొన్న తిన్న హోటల్లోనే టూర్ ఆపరేటర్ ఆఫీస్ పైననే ఉంది. సో అక్కడే డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూమ్ కి వచ్చేసరికి 11 అయింది. ఇంకా ఫుల్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ ఉండే. సో ఇంకా రెస్ట్ తీసుకుందాం అనమాట. సో ఈ లోకల్ టూర్ ఆపరేటర్స్ తోని జార్జియాలో అయితే మేబీ నాకు నచ్చలేదు. నేను యాక్చువల్లీ కొంచెం కాస్ట్ తక్కువ అవుతుందని చెప్పి ప్రిఫర్ చేసినాము. మొన్న డే 2 వెళ్ళినాం కదా కకేటి వైన్ యార్డ్స్ కి, అది మేము ఆన్లైన్ త్రూ వెళ్ళినాము. సో అది బాగుండే అనమాట, మంచి ఒక సిస్టమాటిక్ గా వాళ్ళు అన్ని ప్లాన్ ప్రకారం తీసుకొని వెళ్ళినారు. అక్కడ ఈ లోకల్ టూర్ ఆపరేటర్స్ మల్టిపుల్ ఉంటారు కదా, వీళ్ళందరూ కలిపి ఈ వెహికల్స్ వీళ్ళందరికీ బుకింగ్స్ ఇస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ట్రాక్ ఉండట్లేదు, ఎంతమంది బుక్ చేసుకుంటున్నారు, ఎవరు వస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు ఏం చూసుకోవట్లేదు. ఓవర్ ప్యాక్డ్ ఉంటున్నాయి వెహికల్స్, అటు ఇటు షఫుల్ చేస్తున్నారు, టైం ప్రకారం ప్లేసెస్ కి వెళ్ళట్లేదు. వెళ్ళిన ప్లేసెస్ దగ్గర హార్డ్లీ 10-15 మినిట్స్ కన్నా ఎక్కువ టైం ఇవ్వట్లేదు. బికాస్ వాళ్ళు లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు, ఆ మల్టిపుల్ పీపుల్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంతా అసలు బాగాలేదు. ఇదైతే మా ఎక్స్పీరియన్స్ గైస్. మేబీ వాళ్ళు కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తున్నారు కానీ అసలు బాగాలేదు, అంటే ఎక్స్పీరియన్స్ అయితే అంత బాగాలేదు. మీకు తక్కువలో అయిపోవాలి ఎట్లున్నా ఓకే అనుకుంటే లోకల్ టూర్ ఆపరేటర్స్ ని ప్రిఫర్ చేయండి, లేకపోతే బెటర్ ఆన్లైన్ లో ప్రిఫర్ చేసుకుంటే బెస్ట్. సో అది గైస్ ఫ్రమ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ వాండర్ విత్ లక్ష్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.